నమస్కారం మిత్రులారా. ప్రస్తుతం దేశ రాజధాని అయిన ఢిల్లీలో భారీ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. వేలాది మంది విద్యార్థులు మరియు యువతులు తమ డిమాండ్ల కోసం వీధుల్లోకి వచ్చారు. ఈ నిరసనల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వీడియోలో ఈ నిరసనలు నేపథ్యం ఏమిటి, ఎందుకు ప్రారంభమయ్యాయి, ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. ఢిల్లీలో ఏమి జరుగుతుంది? వేలాది మంది యువత వీధుల్లోకి ఎందుకు వచ్చారు? దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు పోటీ పరీక్షలు రాస్తారు. ముఖ్యంగా మెడికల్, ఇంజనీరింగ్ మరియు ఇతర ఉన్నత విద్యా కోర్సుల కోసం జరిగే పరీక్షలు ఎంతో కీలకమైనవి. కొన్ని పరీక్షలకు సంబంధించిన వివాదాలు, ప్రశ్నపత్రాలు లీక్ ఆరోపణలు మరియు పరీక్షల నివారణపై వచ్చిన విమర్శలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు మరియు యువత విద్యా వ్యవస్థలో మార్పులు కావాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఈ నిరసనల కేంద్రం ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతాల్లో జరుగుతుంది. అక్కడ వేలాది మంది చేరి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకున్నారు. వారి ప్రధాన డిమాండ్ ఏమిటంటే పరీక్షల నివారణ మరింత పారదర్శకంగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు. కొంతమంది నిరసనకారులు విద్యాశాఖల్లో బాధ్యత వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనలు పెరుగుతున్న కొద్దీ పరిస్థితి ఉద్రేకంగా మారింది. పార్లమెంట్ వైపు ర్యాలీలు వెళ్లేందుకు ప్రయత్నించిన కొన్ని గుంపులను పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల తోపులాటలు జరిగాయి. టియర్ గ్యాస్ మరియు ఇతర నియంత్రణ చర్యలు ఉపయోగించినట్లు వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. ఈ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఈ ఉద్యమంపై మరింత దృష్టి పడింది. సోషల్ మీడియాలో లక్షలాది మంది ఈ అంశంపై చర్చిస్తున్నారు. ఇది ఇలా ఉండగా కేంద్ర విద్యాశాఖ మంత్రి విద్యార్థులు ఆందోళనలు అర్థం చేసుకుంటున్నారు. అవసరమైన సంస్కరణలపై చర్చ జరుపుతామని ప్రకటించారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చర్చలు తీసుకుంటామని తెలిపారు. అయితే నిరసనకారులు మాత్రం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు. నిరసనల డిమాండ్లు ఏమిటంటే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెండవ డిమాండ్, పరీక్షా పేపర్ లీక్లపై పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులైనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మూడవ డిమాండ్, జాతీయ స్థాయిలో పరీక్షా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనకారులపై పోలీసులు ప్రయోగించిన బల ప్రయోగంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచి జాబ్స్ అవైలబుల్గా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే నిరసనకారులు మాత్రం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు. జంతర్ మంతర్ వద్ద రాత్రింబవలు నిరసనలు కొనసాగుతున్నాయి. మిత్రులారా, ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. విద్య అనేది కేవలం పరీక్షల గురించి మాత్రమే కాదు. అది లక్షలాది మంది విద్యార్థుల కలలు, వారి భవిష్యత్తు, వారి కుటుంబాల ఆశలు ముడిపడి ఉంటుంది. అందుకే పరీక్షల నిర్వహణలో న్యాయం ప్రదర్శించాలి అని కోరుతున్నాము. ఇప్పుడు ఈ నిరసనల వెనుక ఉన్న అసలు కారణాలు కొంచెం లోతుగా పరిశీలిస్తే, ఒక విద్యార్థి జీవితంలో పోటీ పరీక్షలు ఎంతో ముఖ్యమైనవి. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి చదువుతారు. కొందరు ఉదయం నుంచి రాత్రి వరకు కోచింగ్ సెంటర్లో గడుపుతారు. మరికొందరు తమ కుటుంబం పరిస్థితులను పక్కన పెట్టి ఒక లక్ష్యంతో ముందుకు సాగుతారు. అలాంటి పరిస్థితులలో పరీక్షల నిర్వహణపై అనుమానాలు వస్తే, ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తే విద్యార్థుల్లో ఆందోళన పెరగడం సహజం. తమ కష్టానికి సరైన విలువ దక్కకుండా, తన ప్రశ్నలకు సమాధానం కరెక్ట్గా గవర్నమెంట్ ఇవ్వకుండా పెట్టే ఇబ్బందుల వల్ల వాళ్ళు ఈ ఉద్యమాన్ని చేస్తున్నారు. నిరసన స్థలాల్లో కనిపిస్తున్న దృశ్యాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. కొందరు విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని వివాదానాలు చేస్తున్నారు. మరికొందరు శాంతియుతంగా కూర్చొని తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు కూడా ఒకే విషయం చెబుతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉండాలని, వారి కష్టాన్ని న్యాయం జరగాలని కోరుతున్నారు. ఇక సోషల్ మీడియా పాత్ర కూడా ఈ ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. నిరసనలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, ప్రత్యక్ష ప్రసారాలు నిమిషాల్లో దేశమంతా వ్యాపిస్తున్నాయి. ఒకప్పుడు స్థానికంగా ఉండే సమస్యలు ఇప్పుడు కొన్ని గంటల్లోనే జాతీయ చర్చగా మారుతున్నాయి. అందుకే ఢిల్లీలో జరిగిన ఈ ఉద్యమం గురించి దేశవ్యాప్తంగా ప్రజలు తెలుసుకుంటున్నారు. అయితే మనం కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాము.
ఇప్పుడు ఒక ప్రశ్న అందరి మనసులో ఉంది. ఈ నిరసనలు ఎంతకాలం కొనసాగుతాయి? ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. భారీ వర్షాలు వచ్చిన రాత్రి సమయంలో అయినా వేలాది మంది అక్కడే ఉండి తమ డిమాండ్లను వినిపిస్తున్నారు. కొందరు మొబైల్ ఫోన్ టార్చ్లను వెలుతురుగా మార్చుకొని రాత్రి అంతా అక్కడ గడిపేస్తున్నారు. ఇక్కడ మరోవైపు ఢిల్లీ పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. పార్లమెంట్ వైపు వెళ్లే మార్గాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమం ప్రారంభమైనప్పుడు చాలామంది దీనిని సాధారణ విద్యార్థి నిరసనగా భావించారు. కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇది కేవలం ఒక పరీక్ష గురించి మాత్రమే కాదు, ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి. ఒక విద్యార్థి 2 లేదా 3 సంవత్సరాలు కష్టపడి చదివి పరీక్ష రాస్తాడు. ఆ పరీక్షలో ఏదైనా వివాదం వస్తే అతనికి కలలు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారిపోతాయి. అందుకే అనేక మంది యువత ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఈ ఉద్యమంలో పాల్గొంటున్న వారిలో కేవలం విద్యార్థులు కాదు, ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారని నివేదికలు సూచించారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఉద్యమాన్ని విపరీతమైన స్పందనలో లభిస్తుంది. ఢిల్లీలో జరుగుతున్న ప్రతి పరిమాణం కొన్ని నిమిషాల్లోనే దేశమంతా వ్యాపిస్తుంది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న విషయం ఒక్కటే: ప్రభుత్వం తదుపరి ఏం చేస్తుంది? విద్యార్థుల డిమాండ్లపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? నిరసనకారులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో తెలుసుకుంటాం. ఈ ఉద్యమం ఎలా ముగుస్తుంది? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? విద్యార్థుల డిమాండ్లు నెరవేరుతాయా? ఇవన్నీ రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. ఈ అంశాలపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మరికొత్త వీడియోతో కలుసుకుందాం.